जय श्री गणेश। जय श्री गुरुदेव। जय श्री राम। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं मुदीरयेत्। శ్రీ కైవల్యపదంబు సేరుటకునై చింతించెదన్ లోక రక్ష ఆరంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసత్ కృజాల సంభూత్ నానా ఖంజాత భవాండ కుంభకు మహానందాంగన్ డింభకున్. ఆ పద్యమును శ్రీ పోతనామాత్యులు భాగవతమును తెలుగులోనికి అనువదించే ముందు భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తూ ఆ పద్యమును చెప్పినాడు. అలా మనం కూడా ఏ పని అయినా ప్రారంభం చేసేటప్పుడు భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మను మనసులో శ్రద్ధగా భక్తిగా తలుసుకొని ప్రార్థన చేసి ప్రారంభం చేసిన ఆ పని మనకు శుభదాయకముగా మనకూరును. భాగవతమును సంస్కృతములో వేదవ్యాస భగవానుడు రచించగా తెలుగులో పోతనామాత్యులు ప్రసాదించారు. ఆ భాగవతములో యశోదమ్మ ముద్దుల కృష్ణుని అందరూ మన్ను తిన్నావు మట్టి తిన్నావు అని చెప్తున్నారు. ఒకసారి నోరు తెరువు ముద్దుల కృష్ణ అని యశోదమ్మ అడిగిన సందర్భమును, ఆ సందర్భంలో కొన్ని పద్యములను మీ ముందు ఉంచుతాను. నందవజ్రంలో ముద్దుల కృష్ణుడు, యశోదమ్మ ముద్దుల కృష్ణుడు నందమహారాజు ఇంట పెరుగుతూ ఉన్నాడు. పిల్లలతో ఆడుకుంటూ ఉండగా ముద్దుల కృష్ణుని యొక్క అన్న బలరాముడు కొంతమంది గోపాలురు వచ్చి, అమ్మ యశోదమ్మ నీ ముద్దుల కొడుకు ముద్దుల కృష్ణుడు మన్ను తిన్నాడమ్మా మట్టి తిన్నాడమ్మా అని చెప్పగా యశోదమ్మకు, ఏమిరా ముద్దుల కృష్ణ, ఇప్పుడే కదా నా దగ్గర తన్ని స్తనము పాలు తాగితివి, ఎన్న ముద్దలు తింటివి, ఇంకా రకరకములు తింటివి, మట్టు తినాల్సిన కర్మ నీకేమిటయ్యా ముద్దుల కృష్ణ అని అడగగా యశోదమ్మ, అన్న బలరాముడు అలా అబద్ధం చెప్తున్నాడా, పక్కవాళ్ళు చెప్తున్నారా అని యశోదమ్మ కోపంగా ముద్దుల కృష్ణుని, నందకృష్ణుని, యశోదాకృష్ణుని అడగగా ఆ సిన్ని ముద్దుల కృష్ణుడు ఎలా అంటున్నాడు, అమ్మా మన్ను దినంగా నే శిశువునో యా కుంటినో ఎరిదినో నమం
జోడకు ఈరి మాటలు మధిన్ నన్నీవు కొట్టంగా ఈరి మార్గము ఘటించి చెప్పెదరు. కాదేనిన్ మధియాశ గంధంబు గ్రాణము చేసి నా వసనములు తప్పైన దండింపవే. నా వసనములు తప్పైన దండింపవే అమ్మా అని ముద్దుల కృష్ణుడు, సిన్ని కృష్ణుడు యశోదమ్మతో అన్నాడు. ఆ పద్యం యొక్క భావన ఏమిటంటే, ఏంటమ్మా నేనేమన్నా చిన్న శిశువునా, ఎరివాడినా మట్టి తినుటకు? పక్కన వాళ్ళు ఏదో నన్ను కొట్టించాలని అలా చెప్తున్నారమ్మా. నేను ఎందుకు మట్టి తింటాను అమ్మా అని అమ్మ దగ్గరికి మురిపంగా పోంగా, లేదు కన్నయ్య మట్టి తిన్నావా అంటున్నారు, ఒకసారి నీ నోరు చూస్తాను అనగా, అట్లేనమ్మా నేను మట్టి తింటే మన్ను తింటే నా నోటిలో మట్టి వాసన వస్తుంది కదా అని ముద్దుల కృష్ణుడు అనగా, యశోదమ్మ కృష్ణుడి దగ్గర కూర్చుని చెవు పట్టుకుని నోరు తెరవరా అని అనగా, ఆ ముద్దుల కృష్ణుడు నోరు తీసి చూపగా యశోదమ్మ ఆ నోటిలో ఏమేమి చూసింది ఇలా చెప్తుంది. ఆలతాంగి కనుగనే బాలుని ముఖముందు జలది వన పర్వత భూగోళ సికి ధరణి శశి అష్టదిక్పాలాదిక అరండములైన బ్రహ్మాండమున్. ఆ యశోదమ్మ ఆ సిన్ని కృష్ణుడి నోట్లో సముద్రములు, అరణ్యములు, పర్వతములు, భూగోళము, అగ్నిదేవుణ్ణి, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, అష్టదిక్పాలకులని కాక తాను నివసించుతున్న నందవజ్రములోని తన ఇల్లు అంతటా అన్నీ చూసి ఆ యశోదమ్మ ఆశ్చర్యపోయి ఇలా అంటుంది. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్ నేరక ఉన్నదానను కానో యశోదాదేవిని కానో పరస్థలమో బాలకుడెంత ఈతని ముఖస్తంభై అజాండంబు ప్రజ్వలమై ఉండుటకు ఏమి హేతువో మహా ఆశ్చర్యంబు చింతింపగన్. ఆ యశోదమ్మ ముద్దుల కృష్ణుని నోటిలో సూచన వాటికి ఆశ్చర్యపడి, ఇది కళయా లేక ఏదన్నా వైష్ణవ మాయయా, ఇది సత్యమేనా తలుసుకుంటూ అసలు నేను యశోదాదేవినేనా, ఇది మా ఇల్లేనా, ఎంత ఆశ్చర్యము. ఆ చిన్న బాలకుడు నోట్లో సమస్త
భువన బన్ భువనములు అన్నీ కనిపిస్తున్నాయి. వాడు బిడ్డడగాడు, మహావిష్ణు స్వరూపుడు, భగవంతుడు అని యశోదమ్మ ఆశ్చర్యపోయి ఆ బిడ్డకు నమస్కరించుటకు ప్రయత్నం చేయగా భగవంతుడైన కృష్ణ పరమాత్మ, అమ్మ నన్ను భగవంతుడని నమ్ముతుంది, ఇక భగవంతుడు అని నమ్మినప్పుడు నాకు అమ్మ ప్రేమ అమ్మ దగ్గర దొరకదు అని ఆ కృష్ణ భగవానుడు మరలా ఆ యశోదమ్మకు మాయను ఆవరింపచేసి యథాప్రకారం అమ్మకు కనిపించే విధంగా చేయగా యశోదమ్మ ఇంకా చేయుటకు ఏమీ లేక ఆ బిడ్డను దగ్గరికి తీసుకొని తన యొక్క స్థనములకు దగ్గరగా చేర్చుకొని పాలిచ్చి, కృష్ణ ఎంత అల్లరి చేస్తున్నావయ్యా అని ఆ అల్లరి ముద్దుల కృష్ణును కోపంగా చూడగా ముద్దుల కృష్ణుడు అమ్మ యశోదమ్మ దగ్గరికి వెళ్ళి తన అమ్మను ప్రేమతో తన యొక్క చిన్ని చేతులతో బుజ్జి చేతులతో పట్టుకొని, అమ్మ నేనెందుకు మట్టి తింటానమ్మా, వారి మాటలు నమ్మకు అని యశోదమ్మకు ముద్దుల కృష్ణుడు చెప్పాడు. కావున భగవంతుడు అయిన కృష్ణ పరమాత్మ ఆయన యొక్క లీలలు మన కలియుగ మానవులకు, ద్వాపరయుగ మానవులకు చూపుటకు ఆయన లీలల ద్వారా మనకు భగవంతుని మీద భక్తి చేరుటకు ఎంతో మనకు అనుగ్రహించారు. అందుకే కృష్ణ పరమాత్మ మహాభారతంలో యుద్ధము చేయుటకు అశక్తుడైన పార్థునితో భగవద్గీతను ఉపదేశించాడు. ఆ భగవద్గీత అర్జునుడు నిమిత్త మాత్రమే, సమస్త మానవాళికి మహోన్నతమైన ఆచరించదగిన గ్రంథరాజం. భగవద్గీత చదివితే మనిషి యొక్క సంస్కారం పెరుగును. కావున భగవద్గీతలోని మీకు ఒక శ్లోకమును చెబుతాను. యత్ర యోగీశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీవిజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమా. ఆ పద్యం యొక్క భావన, ఎక్కడైతే యోగీశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడ, ఎక్కడ పూజింపబడతారో అక్కడ విజయము, ఐశ్వర్యము, సర్వ శుభాలు కలుగునని దాని భావన. భగవద్గీత చదవండి, జ్ఞానాన్ని పెంచుకోండి. జై శ్రీరామ్, జై భారత్, జై శ్రీరామ్, జై భారత్.